నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి పైన కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్ గోడ తొలగింపు పైన కోర్టుకెళ్లారు ఏవి సుబ్బారెడ్డి. ఇక ఇరు వర్గాలు గోడ పడగొట్టే విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ గోడ కట్టేందుకు ఇటు ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మున్సిపల్ కమిషనర్ కిషోర్ అడ్డుకున్నారు. ఇక ఏవి సుబ్బారెడ్డి మున్సిపల్ కమిషనర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తన విధులకు ఆటంకం కలిగించారు అంటూ ఏవి సుబ్బారెడ్డి పైన మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. కిషోర్ ఫిర్యాదు మేరకు ఏవి సుబ్బారెడ్డి మరియు ముగ్గురు కూతుర్లపైన కేసు నమోదు చేశారు ఆళ్లగడ్డ పోలీసులు. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి పైన కేసు నమోదైందని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి ఆయన కుమార్తెలైనటువంటి ముగ్గురు పైన కూడా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదని చెప్పవచ్చు. మనం చూసుకుంటే ఆళ్లగడ్డలో ఉన్నటువంటి కర్ణమయ్య వీధిలో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆ కాంప్లెక్స్ రోడ్డుకు అడ్డంగా ఉంది, నిబంధనల విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఒక వారం కిందట ఆ గోడను కొంతమంది మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించారని చెప్పవచ్చు, పడగొట్టారు. ఈ క్రమంలో కూడా ఏవి సుబ్బారెడ్డి నిబంధనలకు అనుకూలంగా అంటే కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా తను కుట్ర చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో ఆమె ప్రోత్బలంతో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా కోర్టు కూడా వెళ్ళడం జరిగిందని చెప్పవచ్చు. కోర్టుకు వెళ్లేసి కూడా ఒక ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఆ అంశంలోకి ఆ గోడ జోలికి ఎవరు పోకూడదు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అని చెప్పేసి కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నిన్నటి రోజున కూడా మనం చూసుకుంటే ఏవి సుబ్బారెడ్డి ఏదైతే ఆ గోడను పడగొట్టారో అదే ప్రాంతంలో కొత్త గోడలు కట్టేందుకు ప్రయత్నం చేశారని ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆ కిషోర్ ఏవి సుబ్బారెడ్డిని అక్కడ జరుగుతున్నట్టు పనులను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏవి సుబ్బారెడ్డికి తర్వాత కిషోర్ కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ క్రమంలో కిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎవరైతే మున్సిపల్ అధికారి కమిషనర్ ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఏవి సుబ్బారెడ్డితో పాటుగా ఆయన ముగ్గురు కూతుర్ల పైన కూడా ఆళ్లగడ్డ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇది రాజకీయంగా కొంచెం దుమారం చేస్తున్నటువంటి అంశము. ఏదైతే ఎన్నో ఏళ్ళుగా కూడా ఆ గోడ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు. కేవలం తన పైన ఉన్నటువంటి కక్షతోటి, తన పైన గతంలో ఉన్నటువంటి విభేదాలతోటి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమా అఖిలప్రియ తన సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు తనకి ఈ విధంగా చేస్తారని చెప్పేసి కూడా ఏవి సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తారని చెప్పవచ్చు. ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇలా గొడవలు చెలరేగుతున్నాయని మనం చెప్పవచ్చు. మరొకసారి అంశం కోర్టులో ఉన్నప్పటికీ కూడా మరొకసారిగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డితో పాటుగా ఆయన ముగ్గురు కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేయడం పట్ల చూస్తే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే తన పైన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అంటే ఈ అంశంపైన పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకోలేదా మల్లికార్జున? అయితే కర్ణమయ్య వీధిలో ఉన్నటువంటి ఈ గోడను పూర్తిగా తొలగించారు. తొలగించిన తర్వాత కూడా ఏవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు పడిన తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఏవి సుబ్బారెడ్డి కావచ్చు ఈ అంశం పైన జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా తను ఏవి సుబ్బారెడ్డి దీన్ని పూర్తి స్థాయిలో ఆ కోర్టు తీర్పు ఉత్తర్వు ఉంది కదా అని చెప్పేసి కూడా అతను గోడను యథాస్థితిలో కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలోనే అధికారులు దీన్ని మళ్ళీ ఒక్కసారి అడ్డుకోవడం, అంటే ఈ గోడ కడుతున్నారని చెప్పి సమాచారం తెలుసుకున్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారు మున్సిపల్ అధికారులు అతను వచ్చి అక్కడికి అడ్డుకోవడంతో మళ్ళీ వివాదం కుదిరిందని చెప్పవచ్చు. అంటే ఇరు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తన విధులకు ఏవి సుబ్బారెడ్డి ఆటంకం కలిగించాడు, కోర్టులో ఉన్నప్పుడు ఎందుకు తను మళ్ళీ నిర్మించాలని అనుకుంటున్నాడు అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ ఎవరైతే ఉన్నారు కమిషనర్ కి ఏవి సుబ్బారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, తన విధులకు ఆటంకం కలిగించాడన్న నెపంతో కూడా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు ఇవ్వడం. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే చకచక అక్కడ స్థానికంగా కూతుర్లు లేకపోయినప్పుడు కూడా ఏవి సుబ్బారెడ్డి ముగ్గురు కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇది రాజకీయం ఉంది. దీని వెనక తన మీద అఖిలప్రియని ఈ విధంగా చేస్తున్నారు, నా పైన కుట్ర చేస్తున్నారు, తనను ఉండకుండా చేయాలి, ఆళ్లగడ్డకు తనను దూరం చేయాలి, లేకపోతే ఉన్నటువంటి ఇది చేయాలని చెప్పేసి కూడా అఖిలప్రియ విధంగా చేస్తున్నారు. ఏమైనా టీడీపీ అధిష్టానం స్పందించిందా? మొత్తంగా ఒక వారం 2 వారాల నుంచి కూడా ఈ అంశం సీరియస్ అవుతా ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా టీడీపీలో ఉన్నారు. భూమా నాగిరెడ్డి బ్రతుకున్నప్పుడు అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి మొత్తం రాజకీయాలటువంటి పరిస్థితి. అది ఇద్దరు కూడా ఇటు అఖిలప్రియ కావచ్చు, ఇటు ఏవి సుబ్బారెడ్డి కావచ్చు
వీరిద్దరు కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇటు నంద్యాల నియోజకవర్గంలో కావచ్చు, ఆళ్లగడ్డలో కూడా ఒక సొంత బలమైన క్యాడర్ ఏవి సుబ్బారెడ్డికి కూడా కొనసాగుతుంది. అయితే ఈ వివాదం జరుగుతున్నప్పటికీ కూడా 2 వారాలు అవుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. అంటే పూర్తిగా అధిష్టానానికి నేను వ్యతిరేకం అవుతాను, అధిష్టానానికి చెప్పి ఏదైనా స్టెప్ తీసుకుంటానని చెప్పేసి గతంలో ఏవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలా 2 వారాలు అవుతున్నప్పటికీ కూడా ఈ విషయం మీద అధిష్టానం కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా తనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏవి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో ఒక అఖిలప్రియ ఆగ్రహానికి నేను గురవుతున్నాను, అఖిలప్రియ చేస్తున్నటువంటి నా పైన ఉద్దేశపూర్వకంగా కుట్రకంగా ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆరోపణ చేయడంతో పాటుగా ఈ గోడలు కట్టే క్రమంలోనే ఈ వివాదం జరుగుతుంది. ఇప్పటికైనా అధిష్టానం కలిగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి కూడా ఆలగడ్డ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది కాబట్టి భువనగిరి తరపు నుంచి ఆయన రాజకీయాలు చక్కబెడుతూ వచ్చారు కాబట్టి తనకంటూ సొంత క్యాడర్ కూడా ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అధిష్టానము దీనిపైన చర్యలు తీసుకోవాలా, పూర్తిగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే గొడవలు పడుతూ ఉంటే ఈ వివాదం కాస్త రద్దెక్కి ప్రత్యర్థి పార్టీకి ఇది అవకాశంగా రాజకీయ విమర్శగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం కలుగు చేసుకుంటే బాగుంటుంది. అధిష్టానానికి వ్యతిరేకంగా తన ఏదో గొడవ చేసినా అధిష్టానానికి వ్యతిరేకం అవుతుంది కాబట్టి నేను ఆగుతున్నాను, నేను ఆగుతుంటే నన్ను చెదగంతనాన్ని ఆశ్రయంగా చేసుకొని చెదగంతనంగా తీసుకుంటే చాలా ఇబ్బందులు తలెత్తాయి, మీ చిత్తాంతా విప్పుతానని చెప్పి గతంలో కూడా ఏవి సుబ్బారెడ్డి డైరెక్ట్ గా అఖిలప్రియకు వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కేవలం ఏవి సుబ్బారెడ్డినే కాదు, ఇటు 3 కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేసిన దానికి సంబంధించి పోలీసులు ఏమన్నా క్లియరెన్స్ ఇచ్చారా ప్రాపర్ గా? వాస్తవానికి ఇప్పుడు సంఘటన జరుపు ఆ 3 కూతుర్లకు సంబంధం లేదు. వాస్తవంగా ఒక కూతురు మాత్రం గతంలో జరిగిన సంఘటన ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన తండ్రికి సహాయంగా అక్కడికి వచ్చి నిలబడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు కడుతున్న క్రమంలో కూడా వారెవరు కూడా అక్కడ లేరు. అయితే ఇది 3 కూతుర్ల పైన కేసు నమోదు చేయడం అనేది ఆక్షేపణీయం. ఎందుకంటే కుట్రపూరితంగా దీని రాజకీయ జోక్యం ఉంది, రాజకీయ ప్రోద్బలం ఉంది అని చెప్పడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే వాళ్ళు అక్కడ లేరు, ఆ ఇష్యూలో వారు ఇన్వాల్వ్ కాలేదు. ఒకవేళ తండ్రికి సపోర్ట్ గా వచ్చిండొచ్చు కానీ ఎవరిపైనా కానీ దూషించడం కానీ లేకపోతే విమర్శించడం కానీ వ్యక్తిగతంగా చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. కానీ 3 కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేయడము, తన మీద కేసు నమోదు చేయడం పట్ల కూడా ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలా, ఏదైనా స్టెప్ తీసుకుంటే కనుక అది పార్టీకి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుట్ర వెనక, ఈ కేసుల వెనక అఖిలప్రియ ఉందన్నది ఆయన వాదన, ఆయన ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలో అధిష్టానం చర్యలు తీసుకోకపోతే ఈ విషయం కొంచెం చెంతేగి అంటే ముఖ్యంగా గొడవ చెందడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా అధిష్టానం చర్యలు తీసుకోవాలా, దీనికి స్పందించాలని చెప్పేసి కూడా ఏవి సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ పైన ఇంకా ఈరోజు కేసు నమోదు చేశారు కాబట్టి ఇంకా అతను ఏ విధంగా స్పందిస్తారన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి పైన కేసు నమోదు చేశారు. కాంప్లెక్స్ గోడ తొలగింపు పైన ఇటు ఏవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్లారు. ఇక ఇరు వర్గాలు గోడ పడగొట్టే విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ గోడ కట్టేందుకు ఇటు ఏవి సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఇక ఇదే నేపథ్యంలో ఇటు మున్సిపల్ కమిషనర్ కిషోర్ అడ్డుకున్నారు. ఇక ఏవి సుబ్బారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక తన విధులకు ఆటంకం కలిగించారు అంటూ ఏవి సుబ్బారెడ్డి పైన మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. కిషోర్ ఫిర్యాదు మేరకైతే ఇప్పుడు ప్రస్తుతం ఏవి సుబ్బారెడ్డి మరియు 3 కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేశారు ఆళ్లగడ్డ పోలీసులు. ఇక్కడ ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డినే కాకుండా 3 కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన ఏవి సుబ్బారెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కేవలం ఆ 3 కూతుర్లు అక్కడ సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చారు. ఎటువంటి విమర్శలు కానీ ఎటువంటి వ్యాఖ్యలు కానీ అక్కడ చేయడం అనేది జరగలేదు. సో దీనికి సంబంధించి అనవసరంగా కూడా అంటే కుట్రపూరితంగా ఇటు 3 కూతుర్ల పైన కూడా కేసు నమోదు చేస్తున్నారు అని తెలిపారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే టీడీపీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక మీదటైనా కూడా ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం దీంట్లో జోక్యం చేసుకోవాలి అంటూ కూడా ఏవి సుబ్బారెడ్డి తెలిపారు. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం